ప్రభుత్వం వాళ్ళకు జీతాలు ఇస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళు ఎందుకు లంచాలు తీసుకోవాలా? ఒక టేబుల్ ఇచ్చింది, ఒక కుర్చీ ఇచ్చింది, ఫ్యాన్ ఇచ్చింది, అటెండర్లు ఇచ్చింది, ఇంతకంటే ఏం సౌకర్యాలు కల్పించాలా? అధికారులంతా కూడా పాతోళ్ళే, అందరూ కూడా ఇక్కడ తిష్ట వేసి కూర్చున్నారు. అధికారులందరూ ఏమనుకుంటారు, డబ్బు తీసుకోవడం మా రైట్ అనే భావన లేకొచ్చినారు వాళ్ళు. ఇటు ఎవరికి చెప్పుకుంటా పోయిన పరిస్థితి లేకొచ్చినారు. వాళ్ళు ప్రజల కోసం ఉండే పబ్లిక్ సర్వెంట్ జీతగాళ్ళు, వాళ్ళేమి మా మీద పాలన చేసేవాళ్ళు కాదు. ఇక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, నూడా కార్పొరేషన్ అన్ని మూతలు పడి కూర్చొని జీతాలు నోకుతున్నారు. జీతాలు నోకుతున్నారు, లంచాలు నోకుతున్నారు. మీరు మీ కుటుంబాలు కోర్టు సంపాదించుకోవాలా, మీ పిల్లకాయలు బ్రహ్మాండంగా ఉండాలా, పొరవలు చావాలా, తాట తీసి వదిలిపెడతాం. కమిషనర్లో పోతారా, ఎవరిని స్పేర్ చేయడం. ఎస్పెషల్లీ మా నాయన 1941లో బొగ్గులు పోసి ఉన్నారన్న కొడకల్లారు. పర్మిట్ రెన్యూల్ చేయరా నా కొడకల్లారలే. నాకు కొత్త ఆల్ బ్రేకర్స్ పెట్టారు. తమాషేస్తారా నీ అబ్బా? ఏం నువ్వు ఎస్పీ అయితేనేమే, నువ్వు డీటీసీ అయితేనే, నీకు లేరా? నీకు ఎవరు లేరు రైట్లో? నరుకుతారే బ్రేకర్స్ పెట్టలో కేసు రాసినవాడు ముందు పోయి ఆ బస్సులు గిస్సులు అన్నీ వేసి రిపేర్ చేసి పెట్టండి. నరుకుతా ఏం చేస్తారా? నరుకుతా.